హాయ్ అండి. కంటిన్యూషన్ ఆల్రెడీ చేసాం. కానీ మైక్ ఇష్యూ వల్ల మళ్ళీ చేయాల్సొస్తుంది. సో, నేల కాలుష్యం అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఈ యొక్క నేలని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం పెడాలజీ అని అంటాము. పెడాలజీ. అయితే ఈ నేల కాలుష్యం ఎలా జరుగుతుంది? ఇది మనకి నేల అనుకుంటే, ఇక్కడ మనం వాడేటటువంటి రసాయనాలైతేనేమి, ప్లాస్టిక్ పదార్థాలైతేనేమి, పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలైతేనేమి, ఇవన్నీ కూడా హానికరమైనటువంటి పదార్థాలనమాట. ఈ హానికరమైనటువంటి పదార్థాలు మనకి నేలలో చేరి ఏం చేస్తాయి? ఈ యొక్క నేల యొక్క సారవంతాన్ని తగ్గిస్తాయన్నమాట. ఈ యొక్క కాలుష్య కారకాలు లేదా రసాయనిక పదార్థాలు ఇటువంటివన్నీ కూడా నేలలోకి చేరి నేల సారాన్ని తగ్గించడాన్ని మనం నేల కాలుష్యంగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఉదాహరణకు మనం తీసుకుంటే ఒక పంట మనం పండిస్తున్నాం. రైతు అనేటటువంటి వాడు మనకి పంటను పండిస్తాడు. అధిక దిగుబడి కోసం మనం ఏం చేస్తున్నాం? రసాయనాలు, అలాగే మనకి పురుగు మందులు ఇటువంటివి వాడుతున్నాం. ఇలా మనం వాడడం వల్ల ఏం జరుగుతుంది? పంట యొక్క నేల సారం అనేటటువంటిది తగ్గిపోతుంది. అలాగ మనకి మృత్తిక క్రమక్షయం కూడా మనకి నశిస్తుందనమాట. దాదాపు మనకి భూమిలోకి ఒక 15 సెంటీమీటర్స్ వరకు కూడా మనకి మృత్తిక అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మందం అనేటటువంటిది తగ్గిపోతుందన్నమాట. తద్వారా సహజ పోషక జీవులు అనేటటువంటివి నశిస్తాయి. అది మనకి హానికరం అన్నమాట. అలాగే ఇటువంటి కారణాలు ఏంటేంటి నేల కాలుష్యం అవడానికి? గృహ సంబంధమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు, అలాగే మనకి పరిశ్రమలు ఉత్పత్తి చేసేటటువంటి వ్యర్థాలు, ఘన ద్రవ వ్యర్థాలు, ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే శుద్ధి చేయకుండా మనం డైరెక్ట్గా నదుల్లోనికి, కాలవల్లోనికి, సరస్సుల్లోనికి, సముద్రంలోనికి విడిచిపెడతామన్నమాట. అలా విడిచిపెట్టడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఇదంతా జల కాలుష్యం జరుగుతుంది. అలా కాకుండా వీటిల్లో మనం భూమిలోకి విడిచిపెడితే ఏమవుతుంది? అది మనకి నేల కాలుష్యం అవుతుంది. గాలిలోకి విడిచిపెడితే వాయు కాలుష్యం అవుతుంది. అదే అనమాట ఇక్కడ చిన్న తేడా. అయితే ఇవన్నీ కూడా మనకేంటి కారకాల కింద చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మనకి రేడియోధార్మిక పదార్థాలు మనకి విడుదలవుతుంటాయి. అలాగే ఆమ్ల వర్షాలు, ఇవన్నీ కూడా మనకేంటంటే సహజ కారకాలు అనమాట. అలాగే ఆమ్ల వర్షాలు, గనుల తవ్వకం. ఈ యొక్క గనుల తవ్వకం వల్ల మనకేమవుతుంది? భూమి అనేటటువంటి మెల్లమెల్లగా కింద పొరలు అనేటటువంటివి టెక్టానిక్ ప్లేట్స్ కదలడానికి కూడా ఇది ఒక 0.1% అనమాట. అలా అనమాట భూమి అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది గనుల తవ్వకం వల్ల కూడా. అలాగే ఘన వ్యర్థాలు, ఇవన్నీ కూడా మనం నేలలో ఏం చేస్తున్నాం? డంప్ చేస్తున్నాం అనమాట. ఈ ఘన పదార్థాలు డంప్ చేయడం వల్ల ఇవి ఎలా మారుతాయి? ద్రవ పదార్థాలుగా మనకి భూమిలో ఉండే పీడనం వల్ల ద్రవ పదార్థాలుగా మారి దీన్నే మనం ఏమంటాం? లీచింగ్ అన్నాం. లీచింగ్ జరిగి అక్కడ ఏవైనా బావులు కానీ ఏవైనా జనజీవన స్రవంతి నివసించినట్లయితే వాళ్ళు అవి తాగి ఏమవుతాయి? మనకి వ్యాధులకి గురవడం అవుతాం అనమాట. మనం అన్ని చెప్పుకున్నాం ఈ వేస్ట్ గురించి, అలాగే బయోమెడికల్ వేస్ట్ గురించి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే చూడండి, రైతు వాడటం వల్ల ఏమవుతుంది? ఈ రసాయనిక ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వాడటం వల్ల మనకి పంట దిగుబడి అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది అనమాట. అలాగే కాకుండా మనకి నేల సారం తగ్గిపోతుంది, మృత్తికలు అనేటటువంటివి తగ్గిపోతాయి. అలాగే ఎప్పుడు ఒకే పంట వేయడం వల్ల మనకి పంట దిగుబడి తగ్గుతుంది. అలాగే భూగర్భ జలాలు అనేటటువంటివి కాలుష్యం అనేటటువంటిది జరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఈ పురుగు మందులకి సూక్ష్మజీవులు అనేటటువంటివి నేలలో ఉండే సహజ సూక్ష్మజీవులు నశిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి నేల కాలుష్య కారకంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఒక టేబుల్ రూపంలో మనం ఇచ్చుకున్నాము. వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది, కారణాలు ఏంటి, అలాగే దానికి ఎవరు ప్రభావితం అవుతారు, ఉదాహరణ ఏమిటి, ఇలా ఒక్క 1 లైన్లో గుర్తించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అదే
జల కాలుష్యానికి కారణాలేంటి? మురుగునీరు, పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు, అలాగే మనం ఎరువులు. ఇవన్నీ గూడా మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్‌గా నీటిలోకి విడిచిపెడుతున్నామనమాట. దాని ద్వారా మనకి వ్యాధులొస్తాయి. అలాగే అక్కడ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ గూడా తగ్గుతుంది. అవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే నదుల్లో శుద్ధి చేయనటువంటి మురుగునీటి విడుదలనమాట. నదుల్లోకి విడిచిపెట్టే ముందే మనం శుద్ధి చేయాలి. అలా చేయకుండా విడిచిపెడితే అదే మనకి జల కాలుష్యం. అలాగే నేల కాలుష్యం ఎలా జరుగుతుంది? ఇటువంటివన్నీ ప్లాస్టిక్ పదార్థాలు, రసాయనిక ఇవి మనకి మ్యాచింగ్ ఇచ్చాడు ఇంతకు ముందు. అందుకే ఇది మనం చెప్తున్నామనమాట. ఇంపార్టెంట్. అలాగే నేల సారం తగ్గిపోతుంది. పంటల దిగుబడి తగ్గిపోతుంటాయి. అధిక రసాయన ఎరువులు వాడడం వల్ల మనకి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు నేల కాలుష్యానికి. ఇలా మనకి మరి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్స్ తీసుకుందా అంటే, గవర్నమెంట్ యాక్ట్స్ అనేటటువంటిది చేస్తుంది. గవర్నమెంట్ యాక్ట్స్ చేసినంత మాత్రాన సరిపోదు. అందులో మనకి ప్రజల భాగస్వామ్యం గూడా మనకి ఉండాలి. ఇద్దరూ మమేకమైతేనే మనకి రిజల్ట్ వస్తుందనమాట. కాబట్టి ఏమేం చర్యలు తీసుకుంది? వాయు కాలుష్యానికి ఏం తీసుకుంది? జల కాలుష్యానికి ఏం తీసుకుంది? అలాగే మనకి నీటి కాలుష్యానికి, అలాగే నేల కాలుష్యానికి ఏమి తీసుకున్నాయి? ఈ చర్యలు చూద్దాం. మొట్టమొదటిసారిగా మనకేంటి? వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి భారత్ స్టేజ్ 6 నార్మ్స్ పాటిస్తున్నాము. తద్వారా మనకి సల్ఫర్ డయాక్సైడ్ ఈ యొక్క భారత్ స్టేజ్ అనేటటువంటిది మనం 2000లో ప్రవేశపెట్టుకున్నాము. ఈ యొక్క 2000లో మనం యూరోపియన్ యూనియన్ మనం ఫాలో అవుతున్నాం నార్మ్స్. సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు మనం ఈ యొక్క యూరోపియన్ నార్మ్స్ అనేటటువంటిది మనం ఫాలో అవుతున్నాం అనమాట. అలాగే ఈ యొక్క భారత్ స్టేజ్ నార్మ్స్ మనం 2000లో తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం 2020 నుంచి ఏవైతే వాహనాలు తయారవుతున్నాయో అవి భారత్ స్టేజ్ 6 నార్మ్స్‌ని ఫాలో అవ్వాలి. 2020 నుంచి మనం నేషనల్ క్యాపిటల్ రీజియన్ అలాగే మనం 13 స్టేట్స్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. తద్వారా రాష్ట్రాలన్నిట్లో కూడా అమలు చేశామనమాట. అయితే ఏంటి మేజర్ చేంజ్ మనం తీసుకొచ్చాం? ఈ యొక్క కాలుష్య కారకాలు ఉన్నాయి కదా వాయువులు. ఎప్పుడైతే మనకి ఇంజిన్ మండి మనకి బయటికి పొగ రూపంలో ఈ యొక్క వాయువులు రిలీజ్ అవుతాయి కదా! ఈ యొక్క శాతాన్ని మనం తగ్గించామనమాట. వీఎస్ స్టేజ్ 1 నుంచి వీఎస్ స్టేజ్ 6కి ఇవన్నీ తగ్గించాం. ఉదాహరణకి మనకి సల్ఫర్ డయాక్సైడ్ ఉందనుకోండి. ఇది మనకి 1500 పార్ట్స్ పర్ మిలియన్ రూపంలో మనకి పార్ట్స్ పర్ మిలియన్‌కి 1500 ఉండేదనమాట. ఎప్పుడు? 2000 సంవత్సరంలో. చాలా ఎక్కువ ఉద్గారాలు రిలీజ్ అయ్యి గాలిలోని మనకి పర్టిక్యులేట్ మ్యాటర్స్ రూపంలో సూక్ష్మధూళి కణాలు ఘన లేదా ద్రవ రూపంలో తేలియాడుతుంటాయన్నమాట ఇవి. ఇవి 2.5 అనమాట. చాలా డేంజర్. అలాగే పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10 ఇవి కూడా చాలా డేంజర్. అయితే 2.5 డేంజర్ అనమాట 10తో పోల్చుకుంటే. ఈ యొక్క 2000లో 1500 పీపీఎంగా ఉండేది. ఇప్పుడు మనం దాదాపుగా మనం దాన్ని 150 పీపీఎంకి తెచ్చుకున్నామనమాట. కాబట్టి మనం చాలా కాలుష్య కారకాలని మనం తగ్గించుకోగలిగాం. ఈ యొక్క భారత్ స్టేజ్ 6 నార్మ్స్ ద్వారా అనమాట. ఈ అన్ని కారకాలను మనం తగ్గించామనమాట. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు, పర్టిక్యులేట్ మ్యాటర్స్ చెప్పుకున్నాం కదా! 2.5 అలాగే పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10. ఈ 2 కూడా సూక్ష్మధూళి కణాల పరిమాణం అనమాట. గాలిలో మనకి 2.5 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటాయి. ఇవి చాలా డేంజర్. డైరెక్ట్‌గా మన ఊపిరితిత్తుల నుంచి, శ్వాసనాళాల నుంచి రక్తంలోకి ప్రవేశించి మన యొక్క ఆక్సిజన్ డిమాండ్‌ని తగ్గించి మనల్ని చావుకు గురి చేస్తాయి. పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10 అంతగా ప్రభావితం చేయదు. శ్వాస దగ్గర ఆగిపోతాయన్నమాట. లోనకి మరి ఎళ్ళవు. కాబట్టి ఈటికన్నా ఇవి బాగా చిన్నవి కాబట్టి ఇవి ఇంకా లోనకి వెళ్ళగలవు మన శరీరంలో. అలాగే బస్సులు తెచ్చుకున్నాము. డీజిల్ బస్సులకు మానేసి మనం నార్మల్ బస్సులనైతే తెచ్చుకున్నాం. భారత్ స్టేజ్ నార్మ్స్ బసెస్‌ని. ఆటోమేటిక్‌గా కాలుష్య కారకాలను తగ్గించామనమాట. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని తెచ్చుకున్నాము. బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు తెచ్చుకోవడం వల్ల పొల్యూషన్ తగ్గించాము. ఈ యొక్క పెట్రోల్, డీజిల్ వాహనాలు తగ్గించాము. తద్వారా విదేశీ కారక ఆదాయం మిగులుతుంది. అలాగే ఈ యొక్క ఇంకా ఏం తెచ్చింది గవర్నమెంట్ అంటే ఈట్ల వల్ల ఇవన్నీ తగ్గుతాయన్నమాట.
కర్బన ఉద్గారాలు తగ్గించుకున్నాము, డాలర్స్ పెంచుకున్నాము. అలాగే ఉదాహరణకి గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సులు వేసింది, ఎలక్ట్రిక్ ఆటోలు కూడా వేసింది. వీటి వల్ల మనకేంటి కాలుష్యం తగ్గించడంలో ఇవి కీలక పాత్ర అనేటటువంటిది పోషిస్తున్నాయన్నమాట. అలాగే మనకి గ్రీన్ హైడ్రోజన్. ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అంటే మనకి వాటర్కి మనం సోలార్ కానీ విండ్ కానీ ఈ పవర్ని యాడ్ చేసి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా మనం ఈ యొక్క వాటర్ని మనం విడగొడతాం. ఎలాగా? హైడ్రోజన్గా, ఆక్సిజన్గా. ఈ యొక్క ప్రాసెస్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఎండ్ ప్రొడక్ట్స్గా ఆక్సిజన్ వస్తుంది, హైడ్రోజన్ వస్తుంది, మరియు ఇక్కడ మనకి నీటి ఆవిరి, కొంత ఉష్ణము రిలీజ్ అవుతుంది. ఇది మనకి పెద్దగా ఇందులో కార్బన్ ఉద్గారాలు ఏమీ రిలీజ్ అవ్వవు అనమాట. ఇలా మనము గ్రీన్ హైడ్రోజన్ మనం తయారు చేసుకుంటాం అనమాట. ఇది ఒక ఎలక్ట్రోలైజర్. ఈ ఎలక్ట్రోలైజర్లో మనం ఏం చేస్తాం? వాటర్ని మనం విడగొడతాం. ఎలా విడగొడతాం? హైడ్రోజన్గా మరియు ఆక్సిజన్గా విడగొడతాం. ఎవరి సహాయంతో? పునరుత్పాదక ఇంధన వనరుల సహాయంతో మనం విడగొడతాం అనమాట. ఆ ప్రక్రియనే మనం గ్రీన్ హైడ్రోజన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఉద్గారాలు ఏమీ రిలీజ్ అవ్వట్లేదు, కాబట్టి ఇది పర్యావరణానికి అనుకూలము. మరి మొట్టమొదటిగా మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగించి మనం ఏం చేసాము? ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి రైలును ప్రారంభించుకున్నాము. హర్యానా ప్రాంతంలో మనకి రైలు అనేటటువంటి ప్రారంభించుకున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. దాదాపు 89 కిలోమీటర్లు అది నడుస్తుంది. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్. అయితే దీన్ని ఎక్కువగా మనం బొగ్గుకు బదులు ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ మనం ఉక్కు పరిశ్రమలో కానీ ఉపయోగించినట్లయితే కాలుష్యం బాగా తగ్గించవచ్చు అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నామ్స్. అలాగే వాయు కాలుష్యానికి అది. మరి జల కాలుష్యానికి ఏంటి? జల కాలుష్యానికి సంబంధించి మనం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇదేం చేస్తాము? మనం ఇళ్ళ నుంచి కానీ, పరిశ్రమల నుంచి కానీ, నగరాల నుంచి కానీ, వీటి నుంచి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మురుగునీటిని కలెక్ట్ చేస్తాం. ఈ యొక్క మురుగునీటిని కలెక్ట్ చేసి ఏం చేస్తామంటే శుద్ధి చేస్తాం. శుద్ధి చేయడాన్ని ఏమంటాము? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సీవేజ్ అంటే మురుగునీరు, ట్రీట్మెంట్ అంటే శుద్ధి చేస్తున్నాము. ఆ యొక్క ప్రాసెస్ని మనం ఎస్టీపీ అని అంటామన్నమాట. దీని ద్వారా ఏమవుతాయి? మనకి ఎక్కడైతే ఉత్పత్తి అవుతున్నాయో అక్కడే మనం ఏం చేస్తాము? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేయడం వల్ల మనం ఏం జరుగుతుంది? ఇక్కడ నదుల్లోనికి, సముద్రాల్లోనికి, కాలువల్లోనికి ఈ యొక్క కాలుష్యాలను మనం వదలట్లేదు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ స్టెప్ అనమాట. అలాగే వాటిని శుద్ధి చేసి ఏం చేస్తాము? మన యొక్క అవసరాలకు వాడుకోవచ్చు అనమాట. పారిశ్రామిక అవసరాలకి, తాగునీరుకి, సాగునీరుకి ఉపయోగించుకోవచ్చు. ఇంకో ప్రాసెస్ కూడా మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసింది, కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇదేంటంటే ఎంఎస్ఎంఈస్ ఉంటాయి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. చిన్న చిన్న మనకి పరిశ్రమలు ఉంటాయి అన్నమాట. ఇవి ఒకే దగ్గర ఉంటాయి. వీటి దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క వ్యర్థ జలాలని కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి పవర్ ప్లాంట్స్ ఉంటాయి, యూరియా ప్లాంట్స్ ఉంటాయి, కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి. వీటి నుంచి మనకి ఉత్పత్తి అవుతుంది అనమాట వ్యర్థాలు. ఈ యొక్క వ్యర్థాలను కలెక్ట్ చేసి ఏం చేస్తామంటే కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. కామన్ అంటే ఇక్కడ ఒక 10-20 సంస్థలు కలిపి అనమాట. వాళ్ళందరి దగ్గరది కలెక్ట్ చేసి శుద్ధి చేసి మనం ఉపయోగించుకుంటాం. అది ఇక్కడ ఇంకొక ప్రాసెస్. అలాగే నదుల్లోకి వెళ్లకుండా మనం నిరోధిస్తున్నాం కదా ఈ యొక్క పరిశ్రమ వ్యర్థ జలాలని, అది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇక్కడ నుంచి మొత్తం విడుదలవుతుంది కదా మురుగునీరు. ఈ యొక్క మురుగునీరుని మనం ఏం చేస్తాము? ఈ యొక్క సిఈటిపి ద్వారా మొత్తం ఒకే దగ్గర శుద్ధి చేసి వాడుకుంటాం అనమాట. ఇంకా ఏం చేసింది గవర్నమెంట్? నమామి గంగా ఇది ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది 2014లో. గంగా నదిని మొత్తం కూడా శుద్ధి చేయాలన్నమాట. అది మన ప్రాసెస్. దాంతో పాటు ఇంకేం తెచ్చుకున్నాము? మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశాము, పారిశ్రామిక వ్యర్థాలను తగ్గించాము, తద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచుకోగలిగాము. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే డైరెక్ట్గా మనకి గంగా నదిలోకి వెళ్లకుండా
ఎందుకంటే చుట్టుపక్క పరిశ్రమలన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి, మొత్తము కూడా వాటర్‌ని గంగా నదిలోనికి విడిచిపెడుతున్నాయి. తద్వారా ఈ నది కలుషితమైపోయింది. ఆ నదిని నమ్ముకున్నటువంటి జీవరాశులు చనిపోయాయి. ఆటితో పాటు మనకు కూడా తాగునీరు, సాగునీరు అందట్లేదు. ఇలా ఇవన్నీ గూడా మనం చూడొచ్చు. ఇవన్నీ ఏంటి? జల కాలుష్యానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకున్న నార్మ్స్. అలాగే నేల కాలుష్యానికి ఏం తీసుకున్నాము? ఈ నేల ఎందుకు కలుషితమవుతుంది? మనం పంటలు వేసేటప్పుడు ఏం చేస్తున్నాము? ఎరువులు, అలాగే పురుగు మందులు ఇవన్నీ గూడా మనము వేస్తున్నామనమాట. ఇవి వేయడం వల్ల ఏమవుతుంది? నేల యొక్క సారం అనేటటువంటిది తగ్గిపోతుంది. నేల యొక్క సారం తగ్గిపోవడమే కాకుండా సహజ సూక్ష్మ జీవులనేటటువంటివి చనిపోతున్నాయి. కాబట్టి వాటిని నిర్మూలించడానికి ఏం తీసుకురావాలి మనం? ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావాలి. అంటే జీవ ఎరువులతోని మనము వీటిని వ్యవసాయం చేయాలనమాట. అంటే పురుగు మందులు, రసాయనిక మందులు, ఎరువులు వాడకుండా చేసే వ్యవసాయమే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్. దాంతో ఏమవుతుంది? నేల సారం పెరుగుతుంది. భూగర్భ జలాలు కలుషితం కావు. అదే మనం ఎరువులు వాడినట్లయితే మనకేమవుతుంది? భూగర్భ జలాలు కలుషితమవుతాయన్నమాట. అలాగే మంచి ఆహారం కూడా మంచి ప్రొడక్ట్ ఉత్పత్తి అవుతుందన్నమాట. ఏంటి ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం అంటే పశువుల పేడ, కంపోస్టింగ్, వర్మి కంపోస్టింగ్ అంటే వానపాములు అలాగే ఇటువంటివి జీవ రసాయనిక వ్యర్థాలు మన ఇంటి దగ్గర ఉండేటటువంటి వాటిని ఉపయోగించి చేస్తాం. అది మనకేంటి? అది మనకి సేంద్రీయ వ్యవసాయం. మరి సహజ వ్యవసాయం అంటే ఏంటి? అంటే జీవామృతము, అలాగే ఇటువంటి వాటిలన్నీ ఉపయోగించి మనం తయారు చేసుకుంటామనమాట ఎరువులకు బదులు. ఇది మనకి తక్కువ ఖర్చే. ఇదిగోండి గోమూత్రం, గోమయం, జీవామృతం ఇవన్నీ పంచామృతాలు అనుకోవచ్చనమాట. వాటితో తయారు చేసి మనం రసాయనాలు ఏమి వాడకుండా సహజ పద్ధతిలో చేస్తామనమాట. దీనికి ఖర్చు ఎక్కువ అవ్వదు. అలాగే మనకి నేల కూడా బాగుంటుంది. సూక్ష్మజీవులు కూడా పెరుగుతాయి. ఇదే మనకి సహజ వ్యవసాయం అంటాం. అలాగే బిందు వ్యవసాయం చేయొచ్చు, తుంపర సేద్యం వ్యవసాయం చేయొచ్చు. ఇలా ఇరిగేషన్ మెథడ్స్ అనేటటువంటివి మనం ఫాలో అవ్వచ్చు అనమాట. అలాగే దీని ద్వారా ఏమవుతుంది? రసాయనాలు వాడేటటువంటి అవకాశం తగ్గుతుందనమాట. అందుకే మనం జీవామృతం ఉపయోగించి పత్తి లేదా పంట సాగు చేస్తే మిరప ఇవన్నిటికి వాడొచ్చు. బాగా దిగుబడి కూడా పెరుగుతుంది. నేల మనకి సంరక్షించబడుతుంది. ఉదాహరణకి మనం తీసుకునేటటువంటివన్నీ కూడా ఒక్క టేబుల్ ఫార్మేట్లో వాయు కాలుష్యానికి ఏం చర్యలు తీసుకున్నాము, అలాగే ఉదాహరణలు ఏంటి, అలాగే జల కాలుష్యానికి ఏం నియంత్రణ చర్యలు తీసుకున్నామో ఉదాహరణలు ఏంటి, అలాగే నేల కాలుష్యానికి ఉదాహరణలు ఏంటి, ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అలాగే బిట్స్ రూపంలో కూడా ఇక్కడ పెట్టాను చూడండి. మెటీరియల్ డిస్క్రిప్షన్లో మనకి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అలాగే మనకి బయో రెమిడియేషన్ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి బయో రెమిడియేషన్ అంటే మనం యూనిట్ 2లో మనం చెప్పుకున్నాం అనమాట. ఏమీ లేదు, బయో రెమిడియేషన్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకి ఏవైతే ఇక్కడ మనం చూద్దాం. బయో రెమిడియేషన్ అంటే సూక్ష్మజీవులను కానీ అలాగే ఏంటి ఈ బయో రెమిడియేషన్ అంటే సూక్ష్మజీవులను కానీ అలాగే అలాగే శిలీంధ్రాలను కానీ అలాగే బ్యాక్టీరియాలు కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నిటిని ఉపయోగించి మనం వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, అలాగే నేల కాలుష్యాన్ని నివారించవచ్చు అనమాట. దాన్నే మనం ఏమంటామంటే బయో రెమిడియేషన్ అంటాం. రెమిడియేషన్ అంటే అర్థం ఏమిటి? ప్రత్యామ్నాయ మార్గము. అంటే ఏదైనా కాలుష్యం జరిగితే దాన్ని మనం తొలగించగలగాలి. బయో అంటే ఏంటి? జీవరాశులను ఉపయోగించి. ఇక్కడ బయో అంటే సూక్ష్మజీవి అవ్వచ్చు, శిలీంధ్రం అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు. వీటిని ఉపయోగించి ఏం చేస్తున్నాము? వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, నేల కాలుష్యాన్ని తగ్గిస్తున్నాము. అది మనకి ఇంపార్టెంట్.
ఉదాహరణకు మనకి సముద్రాల్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ సముద్రాల్లో షిప్పులు ప్రవహిస్తాయి, చమురుని తీసుకెళ్తాయి. ఈ యొక్క చమురుని తీసుకెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకి చమురు ఒలిగిపోయింది అనుకోండి, లీకేజ్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, చమురు ఈ యొక్క సముద్రం మీద పెట్టుగా ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ సముద్రం లోపల జీవరాశులకి ఏమవుతుంది, జీవరాశులకి ఆక్సిజన్ అందక చనిపోతాయి ఇందులో ఉండే జీవరాశులు. దాన్ని మనం ఏం చేయాలి, రెమెడీ ఏంటి, రెమెడీ రెమెడీ ఏంటి, ఎలా తగ్గిస్తాం, ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, సుడోమోనస్ కుటిటా, సుడోమోనస్ సుడోమోనస్ కుటిటా. ఈ సుడోమోనస్ కుటిటా అనేటటువంటి బ్యాక్టీరియాని పంపిస్తామన్నమాట దీని మీదకి. ఇదేం చేస్తుంది, ఈ చమురు తట్టిని తింటాది. తినడం వల్ల ఈ యొక్క మళ్ళీ నార్మల్గా సముద్రం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, బయో రెమిడియేషన్ చేసాం. అంటే ఒక సూక్ష్మజీవిని ఉపయోగించి ఒక మార్గాన్ని కనుగొన్నాం అలా అనమాట. అది మనకి బయో రెమిడియేషన్. అర్థమైందా? అదే ఇక్కడ బయో రెమిడియేషన్. ఉదాహరణకి సూక్ష్మజీవులు అవ్వచ్చు, శిలీంధ్రాలు అవ్వచ్చు, లేదా మొక్కలు అవ్వచ్చు. వాటిని ఉపయోగించి మనం మొక్కలు కూడా అవ్వచ్చు అనమాట. ఇవన్నీ మనం సెకండ్ యూనిట్ లో చెప్పుకున్నాం. వాటిని ఉపయోగించి ఏం చేస్తాం, నేల, నీరు, గాలి, ఈ యొక్క వీటిని ఏవైతే కాలుష్య కారకాలు ఇందులో ఉన్నాయో వాటిని తొలగిస్తామన్నమాట. ఈ యొక్క జీవరాశులను ఉపయోగించి మనం ప్రేరేపిస్తాం, వాటిని నువ్వు వెళ్ళి చెయ్యు అని ప్రేరేపిస్తాం. అప్పుడు అవి ఈ యొక్క కాలుష్య కారకాలను తొలగిస్తాయి. ఆ పద్ధతినే మనం ఏమంటాము, బయో రెమిడియేషన్ అంటామన్నమాట. ఇది ఎలా ఉంటుంది, తక్కువ ఖర్చు అవుతుంది, ఎకో ఫ్రెండ్లీ, మనకి పర్యావరణానికి హితకరమే. అలాగే కాలుష్య నియంత్రణ పద్ధతి కూడా ఇది చెప్పుకోవచ్చు అనమాట. బయో రెమిడియేషన్ ఉదాహరణకు మనం చూడండి, ఇక్కడ చూడండి, చమురు లీకేజ్ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బ్యాక్టీరియాను ఉపయోగిస్తే అవి ఏం చేస్తాయి, ఆ చమురుని క్రమంగా విచ్ఛిన్నం చేసి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఆ బ్యాక్టీరియా పేరేమన్నాము, సుడోమోనస్ కుటిటా. సుడోమోనస్ కుటిటా, సుడోమోనస్ కుటిటా ఈ బ్యాక్టీరియా అన్నమాట. చమురు కట్టుని తింటుంది. అలా అన్ని ఉపయోగించడమే. అక్కడ మొక్కలను ఉపయోగిస్తే అది బయో రెమిడియేషన్ అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం, ఓకేనా? చాలా రకాలు ఉన్నాయి. అదే మనం ఇన్సిటు బయో రెమిడియేషన్ చేసామనుకో, అంటే ఉన్న స్థలంలోనే చేస్తామన్నమాట. అటువంటివి ఏంటి, మనకి ఆ పద్ధతిని ఏమంటాం, ఇన్సిటు బయో రెమిడియేషన్ అంటాం అనమాట. ఇక్కడ చూసుకుంటే వ్యర్థాలను తరలించాల్సిన అవసరం లేదు, ఎందుకు, అక్కడే ఉండి చేస్తున్నాం కాబట్టి. అలాగే తక్కువ ఖర్చు, సహజమైన పద్ధతి అనమాట. ఉదాహరణకు మనకి ఇక్కడ చూసుకోండి, పెట్రోల్ బంకులు ఉంటాయి మనకి. అక్కడ పెట్రోల్ బంకులు ఉన్న దగ్గర ఏమవుతాయి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి కదా. అప్పుడు ఏం చేస్తాం మనం, అక్కడ ఈ బ్యాక్టీరియాలను విడిచిపెడతాం అనమాట. లేదా ఆక్సిజన్ అని ప్రవేశపెట్టి మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ సమక్షంలో మంట చేసినట్లయితే మనకి పరిశుద్ధమైనటువంటి మనకి పెట్రోలు అలాగే డీజిల్ అనేటటువంటి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఇలా మనం ఈ యొక్క సహజ ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చు. అలాగే ఎక్సిటు బయో రెమిడియేషన్ అంటే ఏంటి, ఇక్కడ వాటిని వేరే ప్రదేశానికి తరలిస్తామన్నమాట. అక్కడే ఉండి చేస్తే ఇన్సిటు అంటాం. ఆ వాటిని మనం వేరే ప్రదేశానికి తీసుకెళ్లి చేస్తే ఎక్సిటు అంటాం అనమాట. అంటే ఇక్కడేంటి, ఇది ఇక్కడ ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది, ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ అనేటటువంటిది మనకి రెండు రకాలుగా చేయొచ్చు. అక్కడే ఇది ప్రజల మధ్యన ఉందనుకోండి, ఇది ఏం చేయాలి, ఇప్పుడు మనం బయటకు తీసుకెళ్ళాలి. ఆ పద్ధతిని ఏమంటాం, మనకి ఎక్సిటు బయో రెమిడియేషన్ అంటాం. అలా కాకుండా మనకి ఇది బయటే ఉందనుకోండి, అప్పుడు అది ఇన్సిటు రెమిడియేషన్ అవుతుంది అనమాట. అలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా మనకి ఉదాహరణకి ఇక్కడ మనకు చాలా పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమలో వచ్చేటటువంటి వ్యర్థాలు ఏమి, ఘన వ్యర్థాలు ఉంటాయి, ద్రవ వ్యర్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటిని మనం ఏం చేస్తాము, ఈ యొక్క
ఎక్కడైతే ఈ యొక్క ఘనద్రవ వ్యర్థ పదార్థాలు మీరు విడిచిపెట్టారో ఆ మట్టిని మనం తీసేస్తాం అనమాట. తీసేసి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము, అక్కడ సూక్ష్మజీవులతో వీటిని శుద్ధి చేస్తాం. ఆ పద్ధతిని ఎక్సిటు రెమిడియేషన్ అని అంటామన్నమాట. అలాగే మనకి మొక్కలను ఉపయోగించి చేస్తే ఫైటో రెమిడియేషన్ అంటామన్నమాట. ఇవన్నీ మనము 2వ యూనిట్లో చెక్ చేయండి. 2వ యూనిట్లో ఇవన్నీ చెప్పాను, ఓకేనా? 2వ యూనిట్లో చెప్పాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. మనకి ఫోల్డర్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? అలాగే మనకి ఒకసారి చూసుకుంటే ఫైటో అంటే మొక్కలను ఉపయోగించి చేస్తామన్నమాట. దాన్ని నీటి కాలుష్యాన్ని తగ్గించినట్లయితే, మొక్కలను ఉపయోగించి నీటి కాలుష్యాన్ని తగ్గించినట్లయితే ఫైటో రెమిడియేషన్ అంటాం. ఉదాహరణకి ఏంటి, మనకి అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల నుంచి వ్యర్థాలు వచ్చాయి, భారలోహాలు వచ్చాయి. ఈ యొక్క భారలోహాలు అనేటటువంటి మనకి ఇవే కదా, లెడ్, కాడ్మియం, ఆర్సెనిక్. ఇవి ఏం చేస్తాయి, మనకి ఈ యొక్క లెడ్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మొక్క అనేటటువంటిది మనకి వేళ్ళ ద్వారా ఈ పదార్థాలను స్వీకరించి కాండం ద్వారా విడిచిపెడుతుంది. అలా అన్నమాట. నేలలోని విష పదార్థాలను తగ్గిస్తుంది కదా ఆటోమేటిక్గా. దాన్నే మనం ఫైటో రెమిడియేషన్ అంటాం. ఉదాహరణకి ఇదిగోండి, పొద్దుతిరుగుడు పువ్వు. ఇది రేడియోధార్మిక లేదా భారలోహాలని గ్రహిస్తుంది. తద్వారా మనకేమవుతుంది, భూమి లోపల ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే ఉంటాయో ఈ యొక్క కాలుష్య కారకాలు, లెడ్, ఆర్సెనిక్ ఇవన్నీ కూడా ఇవి గ్రహిస్తాయి. అలాగే మనకేంటి మైక్రో అంటే ఏంటి, శిలీంధ్రాలు. వీటిని ఉపయోగించి కాలుష్యాన్ని తొలగిస్తే మైక్రో రెమిడియేషన్ అంటాం. ఇవేం చేస్తాయి, విషపూరితమైనటువంటి కాలుష్య కారకాలని డికంపోజ్ చేస్తాయి, విడగొడతాయి. ఆటోమేటిక్గా మనకి ఇది ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఓయిస్టర్ మష్రూమ్. ఈ శిలీంధ్రం ఏం చేస్తుంది, చమురు కాలుష్యాన్ని తగ్గించడంలో ఉపయోగిస్తామన్నమాట. ఇలా ఒక్కొక్క దాంట్లో మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే రైజో రెమిడియేషన్. ఇక్కడ మనకి ఇది కూడా చెప్పుకున్నాం. ఇది మొక్క అనుకుంటే వేళ్ళ బుడుకుల్లో మనకి ఏముంటుంది, సర్వసాధారణంగా రైజో మెగ్యమని సారం. ఇది ఒక బ్యాక్టీరియా అన్నమాట. ఈ జీవి మొక్కల్లో బుడుకుల్లో ఉండి, ఓకేనా, సహజంగా మనకి తింటుంది అనమాట, ఓకేనా. అయితే ఈ సూక్ష్మ జీవుల సహాయంతో మనం ఏం చేస్తాం, కాలుష్య కారకాలని తగ్గిస్తామన్నమాట. ఇవేం చేస్తాయి, సో వేరు రూపంలో ఉండి అక్కడ మనకి కాలుష్య పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్ లో చెప్పుకున్నాం, ఒక్కసారి వెరిఫై చేయండి, ఓకేనా. ఇలా మనకి ఉదాహరణకి చూడండి, గడ్డి లేదా వెటివర్ అంటాం. ఇవేం చేస్తాయి, మొక్కల వేర్ల ద్వారానే కలుషితాలని శుభ్రం చేస్తాయి. అలాగే మనకి కలుపు మొక్కలకి ఎవరు ప్రేరేపించవసరం లేదు, అవే కలుషితాలని తొలగిస్తాయి అన్నమాట. అలాగే బయో అగ్మెంటేషన్, ఇవన్నీ చెప్పాం. బయో అగ్మెంటేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కాలుష్యాన్ని నువ్వు వెళ్ళి అక్కడ తొలగించు అని మనం ప్రత్యేకంగా వాటిని ప్రేరేపిస్తాం అనమాట. అలా ప్రేరేపించే చర్యను ఏమంటాం మనము, బయో అగ్మెంటేషన్ అంటాం. ఇవన్నీ అవే. సుడోమోనాస్ కుటిడా ఉంది కదా, అదే ఇది, చమురు తొట్టు నెల్లి తింటుంది అనమాట. అలాగే బయో స్టిమ్యులేషన్, ఇది కూడా ప్రేరేపించమే. ఇక్కడ ఎవరిని ప్రేరేపిస్తాం, సూక్ష్మజీవులు, ఇప్పటికే ఉన్న సూక్ష్మజీవులు ఇక్కడ మనకి మొక్కలను ప్రేరేపిస్తామన్నమాట, ఓకేనా. చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇటువంటి పోషకాలు ఉంటాయి, ఓకేనా. అవి ఏం చేస్తాయి, వీటిని కలిపి బ్యాక్టీరియా పనితీరుని మెరుగుపరుస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి ఇది ఒక మొక్క అనుకుంటే మనం ప్రేరేపిస్తామన్నమాట. మనం ప్రేరేపిస్తే ఏమవుతాయి, ఈ యొక్క కాలుష్య కారకాలని, ఓకేనా, కలుషిత నేలలో ఉండేటటువంటి ఇటువంటి పోషకాలని ఈ బ్యాక్టీరియా పనితీరు మెరుగుపరుస్తుంది అనమాట. అది మనకి బయో స్టిమ్యులేషన్ అంటాం అనమాట. ఇక్కడ మనం ఏంటి, సూక్ష్మజీవులను ఉపయోగిస్తాం అనమాట, ప్రేరేపిస్తాం. అయితే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేసిందా అంటే కొన్ని చేసింది. గంగా నది శుద్ధి, ఈ ప్రోగ్రామ్ లో మనం ఏంటి, బయో రెమిడియేషన్ పద్ధతిని ఉపయోగించామన్నమాట. అంటే సూక్ష్మజీవుల్ని మనం ఏం చేసాము, ప్రేరేపించి
ఆ యొక్క కాలుష్య కారకాలని తీసేస్తున్నాయి అన్నమాట ఈ యొక్క సూక్ష్మజీవులు. ఇవన్నీ అవే. అలాగే యమున నది కూడా దాని ద్వారా చేసాం. చమురు లీకేజ్‌ని అలాగే చేసాం. అలాగే గనుల ప్రాంతాలను అన్నీ ఏదో ఒకటి అయితే మొక్కలను ఉపయోగించడం, లేదా శిలీంధ్రాలను ఉపయోగించడం, లేదా శైవలాలను ఉపయోగించడం, లేదా ఇటువంటివన్నిటిని ఉపయోగించి కాలుష్యమైనటువంటి కారకాలని మనం తీసేస్తున్నామనమాట. అది నేల అవ్వచ్చు, నీరవ్వచ్చు, వాయు అవ్వచ్చు. వీటిని తీసేస్తాం. అదే బయో రెమిడియేషన్, ఇంకేం లేదు. ఓకేనా? ఆటిల వల్ల మనకి ప్రయోజనం ఏంటి? పర్యావరణమైనటువంటి అనుకూల పద్ధతే. దీనివల్ల ఏమైనా కర్బన ఉద్గారాలు రావట్లేదు. అలాగే పెద్దగా ఖర్చేముండదు. రసాయనాలు పెద్దగా వాడవసరం లేదు మనము. అలాగే వీటి యొక్క నాణ్యత పెరుగుతుంది. గాలి, నీరు, అలాగే బయోడైవర్సిటీ రక్షించబడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. చూడండి, ఇంతవరకు చెప్పుకుంటే వన్ షాట్‌లో ఇచ్చాను. బయో రెమిడియేషన్ అంటే ఏంటి? ఇన్ సిటు అంటే ఏంటి? ఎక్స్ సిటు అంటే ఏంటి? ఫైటో అంటే మొక్కల ద్వారా శుద్ధి చేయడం. మైక్రో శిలీంధ్రాల ద్వారా శుద్ధి చేయడం. వీటిని ప్రేరేపిస్తాం. రైజో రెమిడియేషన్ మొక్కలు వేర్లు ప్లస్ సూక్ష్మజీవులు. మొక్కల వేరుల్లోనే, బొడుగుల్లోనే ఈ సూక్ష్మజీవి ఉంటుంది. రైజో మిగ్యుమెసారం అనేసి ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అలాగా బయో ఆగ్మెంటేషన్ కొత్త జీవులు చేర్చుతామన్నమాట. కొత్త జీవులు చేర్చి వాటిని ప్రేరేపిస్తాం. ఇలా ఇవన్నీ ఇవి ఓకేనా? ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మనము ఏం చెప్పుకున్నాం? పొల్యూషన్స్ గురించి చెప్పుకున్నాం, టైప్స్ చెప్పుకున్నాం, అలాగే వాటి యొక్క కారకాలు ఏంటో చెప్పుకున్నాం, అలాగే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటో చెప్పుకున్నాం, అలాగే బయో రెమిడియేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే బయో రెమిడియేషన్ ద్వారా మొక్కలు, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు ఎలా మనకి కాలుష్య కారకాలని తీస్తాయి అనేది చెప్పుకున్నాం. ఇది ఇంపార్టెంట్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.